పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడనుందా? ఈ మూవీ ముందుగా చెప్పిన దాని ప్రకారం ఆగస్ట్ 15న రిలీజ్ కాదా? కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వస్తున్న ఈ సందేహాలకు మూవీ టీం తెరదించింది. పుష్ప ది రూల్ ఆగస్ట్ 15నే రాబోతుందని మరోసారి కన్ఫర్మ్ చేసింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప మూవీ 2020లో డిసెంబర్ 26న రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగులో పెద్దగా ప్రభావం చూపకపోయినా నార్త్ లో మాత్రం దుమ్ము రేపింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటి నుంచి పుష్ప సీక్వెల్ పై పాన్ ఇండియా అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. KGF 2 సూపర్ డూపర్ హిట్ తరువాత పుష్ప 2 పై అంచనాలు మరింత పెరగడంతో సుకుమార్ ఇంకా జాగ్రత్తగా మూవీని షూట్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ లోనూ మార్పులు చేసినట్లు వార్తలొచ్చాయి. భారీగా రీషూట్ల మీద రీషూట్లు చేస్తుండటంతో బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. మొత్తానికి ఈ ఏడాది ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేస్తామని గతేడాది మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ మధ్య కాలంలో పుష్ప 2 రిలీజ్ వాయిదా పడనుందని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇప్పటికీ మూవీ షూటింగ్ కేవలం 50% మాత్రమే పూర్తవడంతో ఆగస్ట్ 15 డెడ్ లైన్ అందుకోవడం కష్టమని అన్నారు. మేలోగా మొత్తం షూటింగ్ పూర్తి చేసి తర్వాత ప్రమోషన్లు మొదలు పెట్టాలని టీం భావించినా అది సాధ్యమయ్యేలా లేదని వార్తలొచ్చాయి. అయితే వాటన్నింటికీ పుష్ప టీం మరోసారి చెక్ పెట్టింది. ఆగస్ట్ 15నే ఖచ్చితంగా వస్తున్నామని స్పష్టం చేసింది. నిజానికి పుష్ప 2 విషయంలో డైరెక్టర్ సుకుమార్ అసలు ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదని అనుకుంటున్నాడు. సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో అందుకు తగ్గట్లే ప్రతి సీన్ ఉండాలని ఆరాటపడుతున్నాడు. దీంతో షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ డేట్ అదే అని టీం ఖచ్చితంగా చెప్పడం సుకుమార్ పై మరింత ఒత్తిడి పెంచింది. అయితే అతడు అనుకున్న లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్లు నిర్వహిస్తారా లేదా అన్నది చూడాలి. మరోవైపు అదే ఆగస్ట్ 15 నాడు బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటిస్తున్న సింగం అగైన్ మూవీ రిలీజ్ కానుంది. ఇక పుష్ప ది రూల్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే ఈ మధ్య తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత సుమారుగా 45 నుంచి 60 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది.